హలో, కేరళ స్టైల్లో ఆపం లేదా అప్పం వాట్ ఎవర్ యూ సే ఎలా చేయాలో రెసిపీ చూసేద్దాం రండి. 2:1:2 2 కప్స్ ఏమో నార్మల్ రైస్, 1 కప్ బాయిల్డ్ రైస్ లేదా ఉప్పుడు బియ్యం అంటాం కదా అవి, అండ్ 1/2 కప్పు మినప్పప్పు లేదా ఉరద్ దాల్. ఇవన్నీ మనం దోశ ఇడ్లీకి ఎలా నానబెట్టుకొని రుబ్బుకుంటామో అలాగే నానబెట్టుకొని రుబ్బుకోవాలి 6 to 8 hours. ఆ తర్వాత ఇవి రుబ్బుకునేటప్పుడు ఒక గుప్పుడు కొబ్బరి తురుము అండ్ ఒక చెంచాడు బెల్లం వేయాలి. ఈ కొబ్బరి బెల్లము అన్నీ వేసి రుబ్బుకున్న బ్యాటర్ని ఓవర్ నైట్ ఫర్మెంట్ అవ్వనివ్వండి. ఈ ఆపం చేసుకోవడంలో ఫర్మెంటేషన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. పిండి బాగా ఫర్మెంట్ అవ్వకపోతే మనకి ఆపం అలా బెజ్జాలుగా రాదనమాట. ముందు మనం పిండి రుబ్బు పెట్టుకున్నప్పుడు ఆ కన్సిస్టెన్సీలో ఉంటుంది, దాన్ని ఈ కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకోవాలి. అలా పిండి రెడీ చేసుకున్న తర్వాత నేనైతే నెయ్యి వేసాను అనమాట కింద, గ్రీజింగ్ కోసం అని చెప్పి పెనానికి అంటుకోకుండా. నా దగ్గర ఆపం ప్యాన్ లేదు, సో నా దగ్గర ఈ కాస్ట్ ఐరన్ది పెద్దది బాండీ ఉంది, నేను దానిలోనే వేసేస్తున్నాను అనమాట. నెయ్యి స్ప్రెడ్ అయిన తర్వాత ఆపం బ్యాటర్ అందులో వేసేసి బాండీని ఇలా రౌండ్గా తిప్పాలి. సో ఒక్కసారి తిప్పి వదిలేయాలన్నమాట. మిగిలిన పచ్చి బ్యాటర్ మొత్తాన్ని మనం సైడ్స్ కనేస్తే సైడ్ అంతా థిక్గా వస్తుంది, అలా రాకూడదు. సో అందుకని చెప్పి ఒకసారి తిప్పి వదిలేసేయాలి బ్యాటర్ని. ఈ ఆపం ఏంటంటే సైడ్స్ అంతా పలుచగా ఉండి మధ్యలో థిక్గా ఉండాలి. మనం రెండోసారి తిప్పితే ఏమవుతుందంటే సైడ్స్ కూడా థిక్నెస్ వస్తుంది, సో ఆ అథెంటిసిటీ పోతుంది అనమాట. సో అందుకని చెప్పి బ్యాటర్ వేసిన తర్వాత ఒక్కసారి తిప్పి వదిలేసేయాలి. తిప్పిన వెంటనే మూత పెట్టేసుకోండి. సో మధ్యలో కూడా చక్కగా ఉడికేదాకా మూత పెట్టి ఉడికించేసుకోండి. ఉడికిన తర్వాత లోపలంతా ఆవిరి పట్టు ఉంటుంది కదా, సో ఆపం వదలదనమాట తడి మీద ఉంటే. కొంచెం ఆరనివ్వండి. ఆరిన తర్వాత నేనైతే చాక్తో తీసాను, సో సన్నగా ఉంటుందని చెప్పి. సైడ్ నుంచి ముందు చెక్ చేసుకోండి ఆపం పూర్తిగా కాలిందా లేదా అని చెప్పి, ఎందుకంటే ఆ చెమ్మ కానీ పచ్చిదనం కానీ ఉంటే ఆపం రాదు తీయడానికి. నేను ఏ స్పీడ్తో అయితే ఒరిజినల్గా చేశానో ఆ స్పీడే ఉంచేస్తున్నాను. అది కాలడానికి నేను వేయడానికి ఎంత టైం పట్టిందో యాస్టీస్ అంతే పెట్టాను, సో దట్ మీకు అర్థమవుతుందని చెప్పి మంచిగా. అండ్ కాలిన తర్వాత చక్కగా చాక్తో తీసేయండి. నేను అది లాస్ట్లో మీకు చూపిస్తాను. సో నేను ఈ ఆపంని ఎప్పుడు ఉడిపి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఆ మెనూలో చూస్తూ ఉంటాను. నేను ఎప్పుడు ఆర్డర్ చేద్దామని చూసినా ఆపం లేదు అన్న ఆన్సరే వచ్చింది. సో నేనైతే మన ఆంధ్రాలో ఆపం ఫస్ట్ టైం టేస్ట్ చేయలేదు. అరుణాచలం వెళ్ళినప్పుడు మేము గిరి ప్రదక్షిణ చేసి దేవుడి దర్శనం చేసేసుకొని ఏదో గుడి బయట లైన్లో కూర్చొని ఉన్నాం అనమాట. అయితే అందరికీ బాగా ఆకలిగా ఉందని చెప్పి ఈయన వెళ్ళి పక్కనే ఒక చిన్న హోటల్ ఉంటే ఆ హోటల్లో నుంచి ఆపం తీసుకొచ్చారు. ఎంత బాగుందో, నేనైతే ఫస్ట్ టైం ఆపం అక్కడే తినడం. అండ్ ఫ్లేవర్, టెక్స్చర్, టేస్ట్ చాలా బాగున్నాయి. అది చాలా చిన్న హోటల్ అనమాట, బట్ చాలా బాగుంది. ఇంకా అప్పటి నుంచి ఆపంకి ఫ్యాన్ అయిపోయాను. ఇంట్లో చేసుకుందామని చెప్పి ఒకసారి ట్రై చేశాను. మా ఇంటి ఎదురు వాళ్ళు కేరళ వాళ్ళు ఉండేవాళ్ళు పాతింటి దగ్గర. అమ్మమ్మని అడిగి ట్రై చేశాను అనమాట, బట్ అస్సలు రాలేదు. సో ఆవిడికి ఏంటంటే మన తెలుగులో కంప్లీట్గా డీటెయిల్గా చెప్పడం రాలేదు రెసిపీ. నాకు ఆవిడ చెప్పింది ఏదో అరాకొరాగా అర్థమైంది, బట్ ఎట్ ద ఎండ్ ఫెయిల్ అయింది. అది మాత్రం రాలేదు. దానికి రీజన్ ఏంటంటే నేను అప్పుడు వేసినప్పుడు ఉప్పుడు బియ్యంతో వేయలేదన్నమాట. అంటే బాయిల్డ్ రైస్ అంటారు చూసారా, అది వాడలేదు. అందుకని చెప్పి నాకు రాలేదు సరిగ్గా. ఆన్లైన్లో వెతికి చాలా రెసిపీస్ చూసాను, కానీ ఒక్కొక్కళ్ళేమో బేకింగ్ సోడా వేశారు, కొంతమంది బిస్లరీ సోడా పోసారు, కొంతమంది రైస్ బాయిల్ చేసి వేసు. అవన్నీ నాకు వేయడం ఇష్టం లేదు. అథెంటిక్గా న్యాచురల్గా ఎలా చేస్తారని చూస్తే ఫర్మెంటేషన్కి కళ్ళు పోసి చేయడం కూడా చూసాను అనమాట. సో అవన్నీ ఎక్కడవుతాయి మనతో. అండ్ ఇవే కాక 2:1 రేషియో చెప్పా కదా, అలా కాకుండా మొత్తం నార్మల్ బియ్యమే రుబ్బి దాంట్లో కొంత పార్ట్ని అంటే కొంచెం బ్యాటర్ని తీసి వాళ్ళు బాయిల్ చేసి దాన్ని కొంచెం థిక్గా అయిన తర్వాత ఆ బాయిల్ చేసిన బ్యాటర్ని పచ్చి బ్యాటర్లో కలపడం కూడా చూసాను. సో ఇదంతా ప్రాసెస్ అనమాట. దానికి బదులు 2:1 నార్మల్ రైస్, బాయిల్డ్ రైస్ కలుపుకోవడం బెటరు. 1/2 మినప్పప్పు అండ్ గుప్పెడు బియ్యం, ఒక చెంచాడు బెల్లం. ఇవే నాకు ఈజీగా ఉంది. అండ్ మీకు ఇంతకీ అసలు విషయం చెప్పలేదు కదా, నేను దీంట్లో ఉప్పుడు బియ్యం నా దగ్గర లేవు. అందుకని చెప్పి మనకి జనరల్గా ఇళ్ళల్లో ఉప్పుడు రవ్వలు ఉంటాయి కదా, సో ఆ ఉప్పుడు రవ్వ పోసానమాట ఉప్పుడు బియ్యానికి బదులు.
ఏమీ డిఫరెన్స్ లేదు. కాకపోతే నేను చేసింది ఏంటంటే ఇప్పుడు బియ్యాన్ని ఎలా రుబ్బుతామో ఇప్పుడు రవ్వను కూడా అంతే నానబోసేసి ఈ నార్మల్ బియ్యంతో కలిపి రుబ్బేశాను. సో ఏంటంటే బ్యాటర్ మనకి చక్కగా వెన్నలాగా ఉంటే చాలన్నమాట. ఎక్కడ పలుకు లేకుండా ఉండాలి, చాలా మెత్తగా, వీలైనంత మెత్తగా ఉండాలి. అండ్ ఫర్మెంటేషన్ కూడా బాగా అవ్వాలి. కొంచెం లైట్గా ఫర్మెంట్ అయ్యి అలా ఉంటే బాగుండదు, చక్కగా ఫర్మెంట్ అవ్వాలన్నమాట. అందుకని చెప్పే దీంట్లో బెల్లం కలుపుతారు. బెల్లం వేస్తే ఏంటంటే ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఫాస్ట్గా ఉంటుంది. సో ఫర్మెంటేషన్ చక్కగా అవ్వాలి. అండ్ బ్యాటర్ని పల్చగా చేసుకొని వేసుకునేటప్పుడు కన్సిస్టెన్సీ మరీ పల్చగా ఉండకూడదు, అలా తిక్కగా ఉండకూడదు. చూసారు కదా వీడియోలో, ఫ్లోయీ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. అండ్ ఇప్పటిదాకా ఓపిక్గా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ. అలానే ఓపిక్గా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉంటాను మరి.